ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీలో ఉండే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం ఈరోజు రీడింగ్లో తీద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంది. వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆర్ఆర్ స్కానింగ్కి కానివ్వండి, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవడానికి కానివ్వండి, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి, వాట్సాప్ మెసేజెస్ మాత్రమే, కాల్స్ అనేవి చేయకండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే తప్పకుండా నేను కొంచెం లేట్ అయినా కూడా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఎవరికైతే జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ, అలాగే హెల్త్ పరంగా ఎవరైనా వన్ క్వెషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఫ్రీ రీడింగ్ అయితే చెప్పబడుతుంది. ఆల్రెడీ చెప్పిన వాళ్ళకి కాదు, చెప్పని వాళ్ళకు మాత్రమే ఫ్రీ రీడింగ్ చెప్పబడుతుంది. సో, కావాలనుకుంటే కనుక నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా చెప్తాను వాళ్ళకి. మిగతావన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరైతే మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, థర్డ్ పార్టీ అంటే తెలుసు కదా, ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి, సిస్టర్ అండ్ బ్రదర్స్ అవనివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్ అవనివ్వండి, ఎక్స్ అవనివ్వండి, ఇంకొక వైఫ్ కానివ్వండి, లేకపోతే వైఫ్ కాకుండా ఇంకొక గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీతో ఉన్న మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈరోజు రీడింగ్. సో, ఒకసారి మీరు అండ్ మీ పార్ట్నర్కి సంబంధించి పేర్లు అనేవి తలుచుకోండి. మనసులో తలుచుకుని ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీకు మీ పార్ట్నర్ నేను తలుచుకుని పాజిటివ్గా నెగిటివ్గా రావాలని కోరుకోకుండా న్యూట్రల్గా ఆలోచించి ఒకసారి ఈ 3 పైల్స్లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఫర్దర్గా రీడింగ్ అనేది తీద్దాము. సో, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. 7 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, ద లవర్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరెవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉంది. సో, మీ పార్ట్నర్కి మీ మీద 100% ప్రేమ అయితే ఉంది. మీరంటే ఇష్టంతోనే మీ లైఫ్లోకి వచ్చారు. కాకపోతే ఇప్పుడు వద్దనుకుంటున్నారు. ఎందుకు వద్దనుకుంటున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఎవరో లేడీస్, మేబీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళే, వాళ్ళ వైఫ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళే. సో, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ సైడ్ నుంచి ఏదో ప్రాబ్లమ్ వస్తదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. వాళ్ళ ఎమోషన్స్‌ని కానీ, వాళ్ళకి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని మిమ్మల్ని వద్దనుకునే వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ ఏందంటే, వాళ్ళ విషెస్ అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళకి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్ కాకూడదు. వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించుకొని మాత్రమే వాళ్ళు దూరంగా ఉన్నారు. సో, వాళ్ళు మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారంటే మీరు ఏదైతే మీ మీద ప్రేమైతే ఉంది కానీ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని మీరు అర్థం చేసుకొని కొంచెము మీరు మూవ్ ఆన్ అయిపోవాలన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళ గురించి మీరు వెయిట్ చేయకుండా మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి. వాళ్ళ గురించి బాధపడుతూ ఉండడం కానీ, వాళ్ళ కోసం మీరు ఎదురు చూడడం కానీ చేయొద్దని చెప్తున్నారు. అదే చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళ వైపు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఎక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ లేడీసే ఉన్నారు. ఆ లేడీస్ వల్ల వాళ్ళ ప్రాబ్లమ్ అవ్వడము, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. సో, మదర్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించింది సెల్ఫిష్‌గా ఆలోచించుకొని మాత్రమే మిమ్మల్ని వాళ్ళు దూరంగా ఉండమని కొంచెం మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పాలనుకుంటున్నది కూడా అదే. మీ మీద ప్రేమ అయితే ఉంది కానీ, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు మనకు అంత అనుకూలంగా లేదు కాబట్టి, మీరు కొంచెం దూరంగా ఉండండి. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళిపోండి. నా కోసం ఎందుకు మీరు స్టక్ అయిపోయి ఉండడం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట.
సో, వాళ్ళు చెప్పాలనుకున్నది ఇదేనండి. మీ దగ్గరికి రావాలని గాదు. మీ మీద ప్రేమైతే ఉంది. ఎందుకంటే, మీరు వాళ్ళకంత ప్రేమ చూపించారు. మీరు కావాలనుకున్నారు. అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని కావాలనుకునే వచ్చారు. మరి అనవచ్చు మీరు, మరప్పుడు గుర్తు రాలేదా? ఈ థర్డ్ పార్టీలు కానీ, ఈ రెస్పాన్సిబిలిటీస్ గానీ, ఈ ఇష్యూస్ గానీ, ఇవన్నీ గుర్తు రాలేదా? పరిచయమైనప్పుడు గానీ, మీతో రిలేషన్ పెట్టుకున్నప్పుడు కానీ, మీతో మూవ్ ఆన్ అయినప్పుడు కానీ, మీతో ఏదైతే లవ్‌లో ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ గుర్తు రాలేదా? ఇప్పుడెందుకు గుర్తొచ్చాయని అనొచ్చు. కానీ వాళ్ళేందంటే, అప్పుడు ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాళ్ళు. ఏదో జరుగుతుంది. అప్పుడు బాగుందనమాట. ఏ సమస్య లేదు కాబట్టి బాగున్నాయి. అన్నీ బాగున్నాయి కాబట్టి అలా ముందుకు వెళ్తా ఉంది. ఏంటంటే వాళ్ళు మెయిన్ ఏందంటే ఏ ప్రాబ్లమ్ లేపోతేనే మీతో ముందు కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చారు. సో, ఏదైనా ప్రాబ్లమ్ అవుతే గనక మిమ్మల్ని మిడిల్‌లో వదిలేయడానికి వాళ్ళెప్పుడూ రెడీగా ఉన్నారు కాబట్టే వెళ్ళిపోయారు వాళ్ళు. సో, మీరే ఏందంటే ఎక్కువగా కనెక్ట్ అయిపోవడము, మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడము, ముందు ఇంత ప్రేమ నాకెవ్వరు అవసరం లేదు, నువ్వుంటే చాలు అన్న వాళ్ళు ఇప్పుడు నేనొద్దని నన్ను అవాయిడ్ చేసేసి ఏ రీజన్ చెప్పకుండా కొంతమందైతే ఏ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, వాళ్ళ సెల్ఫిష్ కోసమే వెళ్ళిపోయారు గానీ, మీ మీద ఆలోచించైతే వెళ్ళలేదు. ఇప్పుడైనా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలుసు. వస్తే మళ్ళీ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో, వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్ క్రియేట్ అవుతదన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉన్నారు. ఒకవేళ మీకేదైనా చెప్పాలి అనుకుంటున్నారంటే చెప్పేది ఇదే అన్నమాట. మీరు వాళ్ళని వాళ్ళ గురించి వెయిట్ చేయకుండా, వాళ్ళ గురించి బాధపడకుండా మీరు గూడా మూవ్ ఆన్ అయిపోవాలి. మీ లైఫ్‌లో ముందుకెళ్ళిపోవాలి. ఎవరో ఒకళ్ళు జూసుకోవడమో, ఎవరో ఒకళ్ళు పెళ్లి జేసుకోవడమో, లేపోతే మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ ఫ్యామిలీ గురించి జూసుకోమని జెప్పడమో చెప్పాలనుకుంటున్నారు. అంతకు మించి ఏం చెప్పాలనుకోవట్లేదు. సో, చూద్దాం ఫర్దర్‌గా అయినా మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వస్తారా? అప్పుడైనా మీ గురించి కొంచెమైనా పాజిటివ్‌గా ఆలోచించి మీరు పడే బాధని కానీ, మీ ప్రేమని కానీ అర్థం చేసుకుంటారా? మీరేం చేయాలసలు మీ పార్ట్నర్ విషయంలో? ఈ థర్డ్ పార్టీ వదిలేస్తదా లేదా? హ్మ్. నాకైతే పాజిటివ్‌గా నచ్చిందండి. ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో వాళ్ళు మీకు వచ్చినాకైనా కూడా మీకు ఇది చెప్పాలనుకుంటున్నారు ఓకే. ఫర్దర్‌గా అయినా మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారా అంటే తప్పకుండా వస్తారండి. తప్పకుండా మీ దగ్గరకొస్తారు. కానీ వచ్చి ఎన్ని రోజులు ఉంటారనేది చెప్పలేము. వాళ్ళేందంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి, థర్డ్ పార్టీకి దగ్గర నుంచి వెళ్ళలేరు. మీ దగ్గర నుంచి వెళ్ళలేరు. మిమ్మల్ని వదలలేరు. అటు థర్డ్ పార్టీని వదలలేని సిట్యుయేషన్ అయిపోయింది వాళ్ళది. ప్రెజెంట్ అయితే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో థర్డ్ పార్టీ వల్ల ఇంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయేమో ఆ ఫ్యామిలీస్‌లో కానివ్వండి, ఇట్లా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఫర్దర్‌గా ఏమన్నా ఏందంటే వాళ్ళు థర్డ్ పార్టీ వల్ల ప్రాబ్లమ్ అవుతదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మళ్ళీ మీకు మంచిగా ఉన్నట్టు ఉండి, మళ్ళీ వచ్చినా గూడా మీతో మంచిగా ఉన్నట్టు ఉండి, మళ్ళీ మోసం చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాతే వచ్చినప్పుడు మాత్రం మంచిగా మీతో ప్రేమగా ఉంటారు. మీతో కేరింగ్‌గా ఉంటారు. బయటికి తీసుకెళ్ళడం గానీ, మీతో కమిట్మెంట్ ఇవ్వడం గానీ, ఇవన్నీ జేస్తారు. మీతో సెలబ్రేషన్ జేసుకుంటారు. అయి మీ బర్త్‌డే సెలబ్రేషన్ అవ్వనివ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం గానీ, ఎక్కడికైనా మ్యారేజెస్‌కి వెళ్ళడం గానీ, ఫంక్షన్స్‌కి వెళ్ళడం గానీ, ఇలాంటివన్నీ చేస్తారు. అండ్ మిమ్మల్ని బయట సెలబ్రేట్ చేసుకోవడము, పార్టీలు జేసుకోవడం మీతో, లేపోతే షాపింగ్‌లు చేయడము, ఇలాంటివన్నీ జేస్తారు. కాకపోతే ఫర్దర్‌గా ఉంటారా ఫ్యూచర్‌లో అంటే, నియర్ ఫ్యూచర్ వరకు ఉంటారు. కొంచెం కొన్ని రోజులైతే బానే ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే థర్డ్ పార్టీలో ఏదైతే ఇష్యూ జరిగిందో, మళ్ళీ మిమ్మల్ని మోసం జేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ గూడా ఉన్నాయన్నమాట. సో, వస్తారు. మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉన్నాయి. ఒకవేళ మీరెవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళైతే గనక, మీ హస్బెండ్ గురించి మీరు ఆలోచిస్తుంటే గనక, తప్పకుండా మీరు మీడియేటర్స్ ఎవరైతే పెద్ద మనుషుల ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వడం వల్ల, ఈ ప్రాబ్లమ్ అనేది ఫర్దర్‌గా క్రిటికల్‌గా అవ్వకుండా ఉంటది. మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవుతది. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో, మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ మెసేజెస్ చూద్దాము. మీ పార్ట్నర్ మీకేం లవ్ మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారో చూద్దాం.
ఐ మే నాట్ బి పర్ఫెక్ట్ బట్ ఐ విల్ లవ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. నేను నీకు పర్ఫెక్ట్ కాదు, కానీ నేను ఎప్పుడు కూడా నేను లవ్ చేస్తూనే ఉంటాను. మిలియన్ ఫీలింగ్స్ ఫర్ వన్ స్పెషల్ పర్సన్ దట్ ఈజ్ యూ. ఒక పర్సన్ మీద ఎక్కువ ఫీలింగ్స్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే నాకు. అంటే మీరంత ఇష్టమని చెప్తున్నారు. టు బీ హానెస్ట్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ యూ షేర్ ఎవ్రీ స్మాల్ థింగ్ టు మీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నువ్వు నా ప్రతి విషయం కూడా. మేబీ మీరు బయటకు వెళ్ళినా, లేకపోతే ఏమైనా చిన్న షాపింగ్ చేసినా, ఏమైనా చిన్నది ఏదైనా కొన్నా, తన కోసం షాపింగ్ చేయడము, తనకి ఏదైనా కావాలని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దాంట్లో కూడా మీరు తననే చూసుకుంటారు నాకు తెలిసి. అంటే తనకేమైనా ఇద్దాము, తనకిది ఇస్తే బాగుంటుంది, తనకిది కొనాలి కదా అన్న ఫీలింగ్ మీ గురించి కన్నా కూడా తన గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకుంటారు కాబట్టి, సో తనకేందంటే ప్రతిది చెప్తుంటారు కాబట్టి తనేమని ఫీల్ అవుతారంటే మీరు తన ప్రతీదీ చెప్పడం అనేది తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ. ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు బీ విత్ యూ. నేను ఎప్పుడు కూడా నిన్ను వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మన బంధాన్ని వదిలేయకుండా ఉండడానికే చూసుకుంటానని చెప్తున్నారు. ఇదనమాట మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి. ఉంటది. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏమవుతాయంటే ఉండలేరు, వదలలేరు. వదిలేయలేరు, ఉండలేరు. ఇలాంటి సిట్యుయేషన్ అయిపోతది. బాబా గైడెన్స్ చూద్దాం ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి. పరమాత్మ ఒక్కడే. ఆయనను చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనమందరము పరస్పర సంబంధికులమే. మన దేవుడైన వాడు అందరికీ ఒకటే. సో మనమందరిని కూడా చివరికి వెళ్ళేది మట్టిలో కలుస్తాము. మట్టిలో అంటే దేవుడి దగ్గరికే వెళ్తారు. మళ్ళీ జన్మ వస్తది, మళ్ళీ పుడతాము. సో దీనికోసమని మనము నాకది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదని బాధపడ్డము ఇవన్నీ కూడా వ్యర్థమని చెప్తున్నారు. పుట్టిన వాళ్ళు కంపల్సరీ చచ్చిపోతారు కాబట్టి. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మీకెవరో ఒకళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కంపల్సరీ గైడెన్స్ చేస్తారండి. ఆ గైడెన్స్‌ని మీరు తీసుకొని ఫాలో అవ్వడం వల్ల మీరు ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో దాని నుండి కొంచెం బయటకొస్తారని చెప్తున్నారు. మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవిత ప్రణాళికలను అనుగ్రహముతో పొందండి. మీకేదైతే మీరు కావాలనుకుంటున్నారో మీ విషెస్ ఏవైతే ఉన్నాయో మీరు జెన్యూన్‌గా అవి కోరుకుంటే గనక తప్పకుండా మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ పెడితే గనక మీ సైడ్ నుంచి నిజాయితీగా ఉంటే గనక తప్పకుండా మీకవి దక్కుతాయని చెప్తున్నారు బాబా. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. మిమ్మల్ని బాబా అంటే మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ జరుగుతున్నాయో అవన్నీ కూడా బాబా అంటే మీ తలరాతలో రాసుంది కాబట్టే జరుగుతున్నాయి. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 అనేది రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ. ఎవరికైతే రెజొనేట్ అవ్వదో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. సో ఎందుకంటే ఇదొక పర్సనల్ రీడింగ్ కాదు. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. 9 ఆఫ్ స్వర్డ్స్, మూన్, ఎంపరర్, ద టవర్, 4 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీ పార్ట్నర్‌కి థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న మీ పార్ట్నరు థర్డ్ పార్టీ వలన చాలా బాధపడుతున్నారండి. తను అక్కడ హ్యాపీగా ఏం లేరు. తను కూడా మీ గురించి అంటే తను కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తన సైడ్ నుంచి కూడా టార్చర్ అనేది ఉంది. వాళ్ళు కూడా ఎవరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్‌లో అయింది. మీరెప్పుడు సపోర్ట్‌గా ఉండే మీకు కూడా ఏమి చెప్పుకోలేని సిట్యుయేషన్ అయిపోయింది తనకి. అండ్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి సిట్యుయేషన్ అయిపోయిందంటే థర్డ్ పార్టీ వల్ల బాధపడుతున్నారు. వాళ్ళకి ఎటు తేల్చుకోలేని సిట్యుయేషన్ అయిపోయిందనమాట. వాళ్ళ గురించి
వీళ్ళు బాధపడుతున్నారు. అండ్ మీ పార్ట్‌నర్ ఎలాంటి వాళ్ళంటే కొంచెం మొండి పట్టుదల ఉన్నవాళ్ళు అండ్ కోపం ఎక్కువ ఉన్నవాళ్ళే. కానీ కోపం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని సిట్యుయేషన్ అయిపోయిందిప్పుడు. అటు థర్డ్ పార్టీకి నుంచి బయటకి రాలేకపోతున్నారు. అటు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీ మీదైతే ప్రేమ ఉంది. కానీ మీ మీద ఆ ప్రేమ చూపించలేక మీ రిలేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎండ్ చేసుకోవాలనే అనుకుని ఎండ్ చేసేసుకున్నారు. సో, ఫర్దర్‌గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారంటే, రావాలన్న ఉద్దేశ్యం అయితే లేదు కానీ, మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, ఇప్పుడు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నాను కాబట్టి, మీరు వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండమని అండ్ మీ గురించేమన్నా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారంటే, మీ గురించి కూడా పాజిటివ్‌గా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఏదే సిట్యుయేషన్‌లో ఉందో నేను ముందే చెప్పాను కదా! ఇప్పుడు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వస్తదని ఏదో ఒక రోజు ఇది ఎండ్ అయిపోతుంది గదా! అన్న ఉద్దేశంతోనే ఉన్నారు కానీ, మీ గురించి ఆలోచించి మీరు బాధపడుతున్నారని, మీ దగ్గరికి మళ్ళీ రావాలని కానీ అనుకోవడం లేదనమాట. మీకేదైనా చెప్పాలనుకుంటే గనక అదేం చెప్పాలనుకుంటున్నారంటే, మీరెక్కువగా ఆలోచించుకోకుండా మీ లైఫ్ మీరేదో మీరు చూసుకోండి. నేను ముందే చెప్పాను కదా! నా సైడ్ నుంచి తప్పు లేదు అన్న ఇదిగానే అంటే వాళ్ళ తప్పున్నా గూడా తన తప్పు హ్మ్. తెలుసుకునే పర్సన్ ఏం కాదు వాళ్ళు. అటు వాళ్ళ సైడ్ నుంచి తప్పులున్నయి. వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయినా గూడా పైకి ఎట్లా అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగానే బిల్డప్ ఇచ్చుకునే పర్సనే తప్ప ఆడ బాధపడుతున్నారనో, లేతే అక్కడ సిట్యుయేషన్ బాలేదని ఏదన్నా ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు తన మనసులో మాటలు బయటకి షేర్ చేసుకునే పర్సన్ అయితే కాదు. అంటే కొంచెం కామ్‌గా ఉండడం ఒకటి. ఇంకొకటేందంటే, ఏది కూడా బయటకంత తొందరగా చెప్పే పర్సన్ అయితే కాదనమాట. హ్మ్. ఎక్కువగా హైడ్ చేసుకునే పర్సన్. తన ఫీలింగ్స్ గాని, తన ఎమోషన్స్‌ని గాని హైడ్ చేసుకునే పర్సనే తను. అండ్ కొంచెం ఇగోయిస్ట్ పర్సన్ కూడా. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే, మీకేదైనా చెప్పాలనుకుంటున్నారా అంటే, మీరెక్కువగా కొన్ని రోజులు కామ్‌గా ఉండండి. మీరేదైతే ఉన్నారో, ఈ సిట్యుయేషన్ కొంచెం సెట్ అయ్యేదాకా మీరేం మాట్లాడొద్దు. కొంచెం దూరంగా ఉండమని చెప్పాలనుకుంటున్నారంతే. సో, చూద్దాం ఫర్దర్‌గా అయినా థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో నుంచి మీ దగ్గరికి ప్రేమగా వస్తారా? మిమ్మల్ని కావాలని కోరుకుంటారా? లేతే మీరేమైనా తన సైడ్ నుంచి మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏమైనా ఉందా? ఇయన్నీ కూడా చూద్దాం మనం. ఫర్దర్‌గా తన కంపల్సరీ ఇప్పుడు మీరు తన దగ్గర ఎంత బిల్డప్ ఇచ్చినా, ఎన్ని తన తప్పేం లేదనో, లేతే తనకి ఇగోని, యాటిట్యూడ్‌ని చూపించుకున్నా గూడా, ఫర్దర్‌గా వాళ్ళెవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ అపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గూడా అయ్యుండొచ్చు. లేపోతే సిస్టర్సో లేతే ఫ్రెండ్స్ గూడా అయ్యుండొచ్చు. మాక్సిమం మెంబర్స్‌కేందంటే ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువగా ఉన్నారు పైల్ నంబర్ 2 వాళ్ళకి. సో, వాళ్ళేదైతే ఉన్నారో ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందంటే, వాళ్ళేదో ఒకటి లాస్ అనేది జరుగుతుంది. అది ఫైనాన్షియల్ లాస్ అయినా అయ్యుండొచ్చు. లేకుంటే హెల్త్ పరంగా కూడా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కానీ, అంటే ఎక్కువ మనీ హాస్పిటల్‌కి కానీ, లేపోతే ఇలా కూడా జరిగుండొచ్చు. ఏందంటే కోర్ట్ ఇష్యూస్‌లో కానీ, హాస్పిటల్‌కి లీగల్‌గా కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చైనా, వాళ్ళు ఎక్కువ అమౌంట్‌లో మనీ లాస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, మనీ ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం చాలా లాస్‌లో ఉండడము, మేబీ కొంతమందిలో జాబ్ లాస్ అవ్వడం కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ వచ్చి పెద్ద పెద్ద అంటే మేజర్ ఇష్యూస్ అంటే చిన్న ఇష్యూస్ కాకుండా పెద్ద ఇష్యూస్ జరగడం గానీ, హెల్త్ చాలా పాడవడము, హాస్పిటల్‌కి ఎక్కువ మనీ స్పెండ్ చేయడం వల్ల గానీ, ఫైనాన్షియల్‌గా చాలా వీక్ అయిపోతారు. దానివల్ల ఏమవుతదంటే వాళ్ళ దగ్గర అట్‌లీస్ట్ వాళ్ళ ఖర్చులకు కూడా డబ్బు లేనంత విధంగా అయిపోయి, ఆ టైంలో ఏమవుద్దంటే ఇంకెవరు ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో మనకి హెల్ప్ అడిగడానికి వచ్చేవాళ్ళే తప్ప, మనము హెల్ప్ అడిగితే చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. సో, అది వాళ్ళకి తెలుసు. సో, దానివల్లేందంటే, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా మొహం చెల్లట్లేదు.
అలా అని చెప్పి ఒకవేళ రావాలన్న ఉద్దేశం ఉంది కానీ అది ఏ విధంగా ఉంది? ఫైనాన్షియల్‌గా కొంచెం లాస్ అవుతున్నారు కాబట్టి, మీరు కొంచెం హెల్ప్ చేసే నేచర్ ఉన్నవాళ్ళే కాబట్టి, అలా మీ లైఫ్‌లోకి వచ్చి మీరేం ఫీల్ అవుతారంటే మళ్ళీ మా లైఫ్ మారిపోయింది. మళ్ళీ మేమిద్దరం కలిసిపోయాము. హ్యాపీగా ఉండే లైఫ్ వచ్చేసింది మాకు అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. కానీ అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగేది ఏందంటే వాళ్ళ అవసరాలకి మీ దగ్గరికొస్తున్నారు. వాళ్ళ మనీ ఇష్యూస్ వల్లే వస్తున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే మీ లైఫ్‌లోకొస్తున్నారు. ఆహ్, హ్మ్, వచ్చి మళ్ళీ ఏమన్నా ఫ్యూచర్‌లోనే బాగుంటారా అంటే, ఫ్యూచర్‌లో గూడా మళ్ళీ సేమ్ మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టడము, మిమ్మల్ని బాధపెట్టి మళ్ళీ వాళ్ళ అవసరాలకొచ్చి వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మళ్ళీ థర్డ్ పార్టీ వల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చాయా మళ్ళీ సైలెంట్‌గా వెళ్ళిపోతారనమాట. మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ప్రెజెంట్ వాళ్ళేందంటే వద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కాసేపు రావాలని అనుకుంటున్నారు. కాసేపేందంటే ఒకవేళ వస్తే మీరెలా రియాక్ట్ అవుతారో, మళ్ళీ నా స్వార్థానికొచ్చారన్న ఫీలింగ్ అంటారేమో అన్న ఫీలింగయితే ఉంది. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. ఆ ఉద్దేశంతోనే వస్తున్నారు. సో, ఇదనమాట పైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. చూడండి. పైల్ నంబర్ 2 వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లవ్ మెసేజెస్ అనేవి చూద్దాం మనం. యూ మేక్ మీ హ్యాపీ. నువ్వు నన్ను హ్యాపీగా ఉంచావు. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ వన్ టు యూ హ్యావ్ యూ. నేను చాలా లక్కీయెస్ట్ వన్. ఎందుకంటే నువ్వు నా లైఫ్‌లో ఉన్నావు కాబట్టి, నాకున్నావు కాబట్టి. బేబీ యూ ఆర్ నాట్ జస్ట్ ఎ చాప్టర్ ఇన్ మై లైఫ్. యూ ఆర్ మై హోల్ నావెల్. అంటే అంటే మేము మీకు ఏం చెప్తున్నారంటే మీరు తన లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే కాదు. తన లైఫే మీరని చెప్తున్నారు తను. మేబీ అవన్నీ ఒకప్పుడు చెప్పుంటారు మీకు. లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్‌వన్. లవ్ ఈజ్ ఫీలింగ్ సమ్‌వన్ ఈవెన్ ఇఫ్ మైల్స్ సెపరేట్ యూ. లవ్ అనేది ఒకరి మీద ఉన్న ఫీలింగ్స్ కాదు. అయి పక్కపక్కనే ఉంటే, పక్కనే ఉండి రెగ్యులర్‌గా కలుసుకుంటే, రెగ్యులర్‌గా మాట్లాడుకుంటే, ఫోన్ కాల్స్‌లో, టచ్‌లో ఉంటేనే ప్రేమ కాదు. కొన్ని వందల మైళ్ళ, వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది సెపరేట్ చేయలేదని చెప్తున్నారు. సో, బాబా గైడెన్స్ చూద్దాం మీకు. సేవ, దానము ఆత్మవృద్ధికి ఖచ్చితముగా మార్గములు. మీరు కొంచెము హెల్పింగ్ నేచర్‌తో ఎవరికైనా సేవ చేయడం కానీ, పెద్దవాళ్ళకి సేవ చేయడం కానీ, వృద్ధులకి హెల్ప్ చేయడం గానీ, లేపోతే ఎవరికైనా ఫీడ్ చేయడం, ఆహ్, లేని వాళ్ళకి ఏదైనా దానం ఇవ్వడం కానీ, ఇలాంటివి చేస్తే గనక మీకు కొంచెం మంచి జరుగుతుందని చెప్తున్నారు. విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. ఇప్పుడున్న బ్యాడ్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది మీ లైఫ్‌లో ఉంది కాబట్టే మళ్ళీ ఒక బ్యాడ్ సిట్యుయేషన్ అయినాక మళ్ళీ గుడ్ సిట్యుయేషన్ కంపల్సరీ వస్తుంది. సాడ్‌నెస్‌లో నుంచి కంపల్సరీ హ్యాపీనెస్ అనేది వస్తుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి రెండిటిని కూడా. గురువులు మన ఎదుగుదలకు మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదుమందులు ఇస్తారు. సో, వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో మీ పార్ట్నర్ విషయంలో మీకు ఏదైతే బాధ ఉంటుందో, ప్రాబ్లమ్ అనిపిస్తుందో, సాడ్‌నెస్ ఉందో ఇది బాబా మీకొక లైఫ్ లెసన్ నేర్పించడానికి మాత్రమే సిట్యుయేషన్ కల్పించాడు. దాన్ని మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. ఏదైతే సిట్యుయేషన్ ఉందో, ఈ సిట్యుయేషన్ నుంచి మీరేదో ఎంతో కొంతైనా మంచి విషయాలు తెలుసుకోవాలి. ఏది అవాయిడ్ చేయాలి, ఏది మనము మంచిది తీసుకోవాలి, చెడుది వదిలేయాలనేది తెలుసుకోవాలనమాట. సో, అదే మీకు చెప్తున్నారు బాబా గైడెన్స్ రూపంలో. సో, నెక్స్ట్ ఎవరైతే పైల్ నంబర్ 2 అనేది రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నంబర్ 3 ఎవరైతే పైల్ నంబర్ 3 అనేది చూజ్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ చూద్దాము. థర్డ్ పార్టీతో ఉన్న మీ పార్ట్నరు
మీకేం చెప్పాలనుకుంటున్నారు? తను మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? చూద్దాం. 10 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్, జస్టిస్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే మీ లైఫ్లోకి వచ్చారు. సో తను మోసం చేసే ఉద్దేశంతోనే వచ్చారు. కొంచెం వాళ్ళకి మీ మీద అనుమానము ఉంది. వాళ్ళకి కొంచెం స్టెబిలిటీ అనేది తక్కువ. ఎవరైతే మీ ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మీతో డిఫైన్ చేస్తూనే ఉంటారు. మీరేం తప్పు చేయలేదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా అనుమానించడము, మీరు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర డిఫైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లోనే ఉన్నారనమాట. సో వాళ్ళ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మేబీ వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్ గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇన్‌స్టెబిలిటీ ఉండడం వల్ల ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఏదో అవసరం ఉంది. ఆ అవసరాలకి మాత్రమే మీ దగ్గరికి, ఎందుకంటే మీరు కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సను, కొంచెం రాయల్టీ ఉన్న పర్సను, అంటే ఎవరికైనా ఏమన్నా కావాలి అంటే గనక హెల్ప్ చేసే నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నారనుకోండి, మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు. మీ దగ్గర మనీ ఉంటే కనుక తప్పకుండా హెల్ప్ చేస్తారు. అది మాట సాయం అయినా అవనివ్వండి, లేకపోతే మనీ సాయం అయినా అవనివ్వండి, మీరు చేస్తారు. సో దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు. కానీ వచ్చిన ఇదే సిచ్యువేషన్ అన్నమాట. డిఫైన్ చేసుకుంటానే ఉంటారు. కొన్ని రోజులు బాగానే ఉంటారు. వాళ్ళ అవసరం తీర్చుకునేదాకా వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకుంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సెటిల్ చేసుకునేదాకా ఉంటారు. తర్వాత ఏంది, మళ్ళీ మిమ్మల్ని డిఫైన్ నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి అవాయిడ్ చేసేస్తారు అనమాట. ఫైనల్ గా ఏం చేస్తారంటే మీదే తప్పని చూపిస్తారు. అలా అని చెప్పి వాళ్ళు ఏమన్నా మంచిగా ఉంటారా అంటే వాళ్ళు ఆల్రెడీ కర్మ అనేది అనుభవిస్తున్నారు. మీకు చూపించిన నరకం కానీ, మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమో, మీరు బాధపడ్డము, ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తానే మళ్ళీ ఏంటంటే మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ రావాలనుకుంటున్నారు. వాళ్ళకున్న అనుమానం జబ్బు పోదు, వాళ్ళు మీకు చూపించే టార్చర్ అనేది పోదు. వాళ్ళు ఏంటంటే మెయిన్ ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి వాళ్ళు లేని ప్రేమను నటిస్తూ మీకు చూపించాలనుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు జెన్యున్ గా లవ్ చేసిన వాళ్ళు కాదు. మీ గురించి పాజిటివ్ గా ఆలోచించే పర్సన్ కాదు. మీ గురించి ఎప్పుడు కూడా డివైన్ చేసుకుంటానే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మైండ్ లో నడుస్తానండి, మీరు ఏదో అన్న తప్పు చేస్తున్నారేమో, ఇప్పుడు మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా, మీరు వేరే వాళ్ళతో ఏమైనా కనెక్ట్ అయిపోయారేమో, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో, వేరే వాళ్ళు మీట్ అవుతున్నారేమో, ఇలాంటి అనుమానం ఉన్న పర్సనే. సో మీకు చెప్పాలనుకుంటుంది ఏమైనా ఉందంటే మళ్ళీ వస్తారు, ప్రేమ ఉందని అంటారు. మళ్ళీ ఫర్దర్ గా ఏం చేస్తారంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సెటిల్ చేసేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. డిఫైన్ చేసి ఏదో కూడబెట్టుకోవడం వెళ్ళిపోతాం. ఫైనల్ గా ఏంటంటే వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారు అలా చేయడం వల్ల అంటే వాళ్ళు వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తానే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ అనుభవిస్తున్నారు, అది సరిపోవట్లే వాళ్ళకి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో ఒక కర్మ అనేది మీ బాధ, అనవసరంగా ఎవరిని కూడా అకారణంగా ఎవరిని కన్నీళ్లు పాలు, ఎవరి కన్నీళ్ళకి కారణం అవ్వకూడదు. ఎవరి కన్నీళ్ళకైనా అనవసరంగా అన్యాయంగా చేస్తే కనుక తప్పకుండా కన్నీళ్ళ ఉసురు అనేది తప్పకుండా తగులుతుంది. సో ఈ ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి అలానే రిపీట్ అవుతుంది. అయినా వాళ్ళు తెలుసుకోరు ఎప్పటికీ కూడా. ఇప్పటికైనా మారితే కొంచెం లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. లేదంటే ఎప్పుడు వాళ్ళ లైఫ్ ఎప్పుడు అట్లానే ఉంటుంది. చూడండి అదే వచ్చింది, వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తారు కంపల్సరీ ఫ్యూచర్ లో కూడా. వాళ్ళు వస్తున్నారంటే చెప్పాను కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని. ప్రేమ ఉందన్నట్టు మీకు 100% ప్రేమ ఉంది. మీరు ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని వాళ్ళు వస్తారు తప్పకుండా. వచ్చి ఏం చేస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసమే వచ్చి వాళ్ళు మిమ్మల్ని రూల్ చేయడమే ఉంటది. అక్కడైనా కూడా మళ్ళీ రూల్ చేయడము, నువ్వు అది ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, నాకు ఎందుకు చెప్పి వెళ్ళట్లేదు, నాకేం చేస్తున్నాను చెప్పాల్సిందే. అథారిటేటివ్ గా ఉంటారు, రూల్ చేస్తూ ఉంటారు, డామినేట్ చేస్తారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. అండ్ మీ లైఫ్ ఏమెట్లవుతుందంటే మళ్ళీ మీ లైఫ్ మారిందేమో, గుడ్ లక్ వైపు వెళ్ళిపోయిందేమో, నా లైఫ్ లోకి మళ్ళీ వచ్చేసారు కదా అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. కానీ అక్కడ జరిగేది వేరనమాట. మళ్ళీ లేని ప్రేమ చూపించడం, కొన్ని రోజులు ప్రేమగా ఉన్నట్టు ఉంటారు, మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని సెటిల్ చేసేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ విషెస్ అన్ని ఫిల్ అయిపోగానే మళ్ళీ సైలెంట్ గా వెళ్ళిపోతారు.
సో వాళ్ళు మిమ్మల్ని ప్రేమతో వస్తున్నారా అంటే ప్రేమ ఉంది. ఎంత పర్సెంటేజ్‌లో ఉంది? ఒక 30% ప్రేమ ఉంటే 70% ఫైనాన్షియల్‌గా వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికే వస్తున్నారు. ఎందుకంటే మీరు తప్ప వేరే ఆప్షన్ లేరు. మీరు అమాయకులనమాట. మీరు ఎవరేం చెప్తే అని నమ్ముతారు. గుడ్డిగా నమ్మేసి, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసి, ఎమోషనల్ పర్సన్ అండ్ మదర్ నేచర్ అనమాట. మీరు వాళ్ళకెప్పుడు కూడా కేరింగ్‌గా, ఎమోషనల్‌గా ఉంటారు. ఆ కేరింగ్, ఎమోషనల్ అండ్ మీ వీక్‌నెస్ కూడా వాళ్ళేననమాట. మీ వీక్‌నెస్‌ని వాళ్ళు అడ్డం పెట్టుకొని మీకెప్పుడూ కూడా వాళ్ళ సైడ్ నుండి తప్పు చేసినా మీరే సారీ చెప్పాలి. మీ సైడ్ నుండి తప్పు చేసినా మీరే సారీ చెప్పాలి. మీరు వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయనివ్వండి. మిమ్మల్ని ఎలాంటి మాటలైనా అవనండి. ఎంత బాధైనా పెట్టనివ్వండి. మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఇదే పని. మిమ్మల్ని ఏదో ఒకటి అనడము, తిట్టడము, ఏదో ఒకటి అనడము, ఇదో చేస్తా ఉంటారు. వాళ్ళ అవసరానికి వచ్చామా, పనులు చేసుకున్నామా, అవసరం తీర్చేసుకున్నామా, వెళ్ళిపోయాను. అప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తది, ఎక్కడ లేని టైం వస్తది, ఎక్కడ లేనియన్నీ వచ్చేస్తాయి. అవసరం తీరిపోయిందా, మాట్లాడే టైం ఉండదు, కలిసే టైం ఉండదు. ఏమన్నా అంటే విసిగిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. ఇలాంటి మాటలన్నీ వస్తాయి అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీ పార్ట్నర్ ఎలాంటి మెంటాలిటీ అనేది. వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళ నేచర్ ఎప్పటికీ కూడా మారదు. రియలైజ్ అవ్వాల్సిందైతే ఏదన్నా ఉందంటే మీరే అన్నమాట. మీరు ఇంకా వాళ్ళ మాయలోనే, వాళ్ళ ప్రేమలోనే ఉంటామంటే మిమ్మల్ని, మీ లైఫ్‌ని మీరే చేతులారా నాశనం చేసుకున్నట్టే తప్ప ఏమీ లేదు. ఫైనల్‌గా రిజల్ట్ ఏముంటదంటే మీరు బాధపడడమే తప్ప వేరే ఏం ఉండదు. సో మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ చూద్దాము. It's my luck that I got you as my best friend, my long life partner, and there is something about you that I cannot replace you. నువ్వు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్‌గే కాకుండా ఒక లాంగ్ లైఫ్ పార్ట్నర్‌గా వచ్చావు నా లైఫ్‌లోకి. ఇవన్నీ పాస్ట్‌లో మీకు చెప్పుంటారు. మీ గురించి అంత అంటే మీరు లేకపోతే వాళ్ళు లేరు. మీకిచ్చే ఇంపార్టెన్స్ ఎవరికివ్వరు. మీ తర్వాత ఎవరైనా ఇలాంటి మాటలు చెప్పారు. మీ ప్లస్ యూ. నువ్వు నేను కలిసుంటే ప్రేమనేది ఉంటది. హ్యాపీగా ఉంటా నేను. నువ్వు నేను కలవకపోతే విడిపోతే గనక సాడ్‌గా ఉంటాను. బాధ అనిపిస్తది నాకు అంటున్నారు. బాధుంటే నిజంగా ఇలాంటి సిట్యుయేషన్‌లో అయితే ఉండదు గదా! ఐ యామ్ ద లక్కీయెస్ట్ వన్ టు యూ హ్యావ్ యూ. నువ్వు నా లైఫ్‌లో ఉండడము నా అదృష్టం అని జెప్తున్నారు. అప్పుడు అదృష్టమైంది. ఇప్పుడు దురదృష్టం అవుతది అంతే. సో మీ పార్ట్నర్‌కి విషయంలో మీరు తీసుకోవాల్సిన బాబా గైడెన్స్ అనేది చూద్దాము. ఉపేక్షించు. నీ కష్టాలు, బాధల గురించి తక్కువగా మాట్లాడండి. మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు. ఎప్పుడు కూడా నాకే ఎందుకిలా జరుగుతుంది? నా లైఫ్ ముందు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు నా లైఫ్‌లోకి వచ్చి ఎందుకిలా అవుతున్నారు? నాకే ఎందుకిలా అవుతుంది? నా లైఫ్ ఎందుకిలా అయిపోయిందని మిమ్మల్ని మీరు మీ ప్రాబ్లమ్స్, మీ కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించుకొని బాధపడకండి. ఎందుకంటే మీ లైఫ్‌లో అది మీ చేతుల్లోనే ఉంది. వాటి గురించి మర్చిపోవడము మీ చేతుల్లోనే ఉంది. గుర్తు చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. సో వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మీకు అంత మంచిది. ఆ జ్ఞాపకాల నుంచి బయటకొస్తారని చెప్తున్నారు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నిరంతరం పరివర్తనం అనివార్యము. మీ లైఫ్‌లో ఎవరి లైఫ్‌లో అయినా గూడా హ్యాపీనెస్ ఎలాగో సాడ్‌నెస్ గూడా అలానే ఉంటది. కొన్ని రోజులు మంచి రోజులుంటే, కొన్ని రోజులు చెడ్డ రోజులు గూడా ఉంటాయి. కొన్ని రోజులు సంతోషంగా ఉంటే, కొన్ని రోజులు బాధపడుతూ ఉండాల్సొస్తుంది. సో అందరి లైఫ్‌లో ఇలానే ఉంటది. అది మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయమని చెప్తున్నా. దాని గురించి హ్యాపీగా ఉన్నప్పుడేమో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోయి, బాధ కలిగినప్పుడు ఎక్కువ బాధపడ్డము కరెక్ట్ కాదు. ఎందుకిలా అయిపోయిందని రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎక్కువగా ఆలోచించకుండా లైఫ్‌లో ఏం జరిగినా మన మంచికే అని అనుకోమని చెప్తున్నారు. కట్, క్లియర్, క్యాన్సిల్ మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి, నిర్మూలించి, శుద్ధపరచండి.
ఏదైతే ఇప్పుడు మీది సిట్యుయేషన్ ఉందో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీరు ఎక్కువగా ఆలోచించుకోవడమో, నిద్రపోకపోవడమో, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మేమెప్పుడు కలిసిపోతామా అని చెప్పి మీరు దేవుడిని ప్రార్థించడం, మీ పార్ట్నరు మారాలని చెప్పి మీరు ప్రే చేస్తున్నారో, ఇవన్నిటిని గూడా మీరు ఎక్కువగా ఆలోచించుకోకుండా వాటన్నిటిని కట్ చేసేసి, క్లియర్ చేసేసి, క్యాన్సిల్ చేసేస్తే గనక మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీ లైఫ్‌లో ఏదైతే రాసుందో అది తప్పకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తుందని చెప్తున్నారు. సో, ఇదనమాట పైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నంబర్ 1 కానీ, 2 కానీ, 3 కానీ రెజొనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీని లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే రెజొనేట్ అవ్వదో ఇదొక జనరల్ రీడింగ్. అందరికీ రెజొనేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.